విద్యార్థులు, మనము రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్, ఓకే, మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్, ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ లో ఏమిటి, వాటిలో ఉండే పార్ట్లు ఏమిటి అనేటువంటి ముందు తెలుసుకునే ముందు అసలు ఈ స్లైడ్ చూడండి. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్స్, స్పెర్మటోజెనిసిస్ మేల్ దాంట్లో జరుగుతుంది, రీప్రొడక్టివ్ ఆర్గాన్ లో జరుగుతుంది. అర్థమైందా? స్పెర్మటోజెనిసిస్ జరిగి మేల్ లో స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాగే ఫిమేల్ లో ఓవోజెనిసిస్ అంటారు, ఓవంలో జరుగుతుంది. ఓవోజెనిసిస్ ఫిమేల్ లో జరిగి ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ స్పెర్మ్ ఎగ్ సమకూల వాతావరణంలో అవి రెండు కలయిక చెందుతాయో అప్పుడే ఫెర్టిలైజేషన్ అవుతుందన్నమాట. సో అప్పుడే ఫెర్టిలైజేషన్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫెర్టిలైజేషన్ అయ్యి జైగోట్ ఫామ్ అయ్యి అది ఒక వేరే ఇండివిజువల్ ఆర్గానిజం కింద మారుతుంది. వీటిని రీప్రొడక్టివ్ సెల్స్ ఏమన్నాము క్రితం వీడియోలో? ఎల్లోజోమ్స్ అన్నాం అన్నమాట. ఎల్లోజోమ్స్ అంటే రీప్రొడక్టివ్ సెల్స్. ఇది మియోసిస్ ద్వారా ఇది జరిగి ఇది జైగోట్ గా ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? రెండు కలయికలతోటి, స్పెర్మ్ ఎగ్ కలయికతోటి జైగోట్ ఫామ్ అవుతుంది అన్నమాట. దీన్నే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫెర్టిలైజేషన్ అంటమాట. అర్థమైందా? సెక్షువల్ రీప్రొడక్షన్ అంటామన్నమాట. విద్యార్థులు, ఇక మనం మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది టెస్టిస్ మాట. ఇది ఒక గ్లాండ్ మాట. ఇదేంటి? స్పెర్మ్ ని ప్రొడ్యూస్ చేయడానికి అండ్ ఆండ్రోజెన్స్ అనేటువంటి వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తున్నమాట. ఇది ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ని ఏవి కంట్రోల్ చేస్తాయి? లుటినైజింగ్ హార్మోన్ అనేటువంటిది కంట్రోల్ చేస్తున్నమాట. పిట్యూటరీ గ్లాండ్, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుందన్నమాట. ఇది మేల్ కి ఫిమేల్ కి ఈ రెండు ఉంటాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని బోత్ మేల్ అండ్ ఫిమేల్ కి ఉంటాయన్నమాట. మేల్ లో పిట్యూటరీ గ్లాండ్ టెస్టోస్టెరోన్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దేన్ని కంట్రోల్ చేస్తుంది? స్పెర్మ్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా విద్యార్థులు? ఇలా చెప్పుకోవాలంటే టెస్టిస్ అనేది 3 ఫంక్షన్స్ మెయిన్ గా చేస్తుందన్నమాట. ఏంటంటే ఒకటి స్పెర్మటోజోవా, ఓకే, స్పెర్మ్ ప్రొడ్యూస్, మేల్ గెమేట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. అది సెకండ్ ఏంటంటే సింథసైజెస్ టెస్టోస్టెరోన్. అర్థమైందండి? ఓకే, హార్మోన్ అన్నమాట. ఇది ప్రిన్సిపల్ మేల్ సెక్స్ హార్మోన్ అన్నమాట. ఇది అర్థమైందా? థర్డ్ ఏంటి? ఇట్స్ పార్టిసిపేట్ ఇన్ హైపోథాలమస్ పిట్యూటరీ యూనిట్ ఇన్ రెగ్యులేటింగ్ ది రీప్రొడక్టివ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఇది ముఖ్యమైనటువంటి పని టెస్టిస్ లో. ఓకే, ఇక్కడ విద్యార్థులు చూడండి, ఈ డయాగ్రామ్ లో, ఈ ఫోటో పిక్చర్ లో టెస్టిస్ లోపల కట్ చేస్తే లోపల అలా ఉంటుందన్నమాట. చూడండి, సెమీ ఇన్ఫరస్ ట్యూబ్యూల్స్ అని ఇలాగా స్ప్రింగ్స్ లా ఉన్నాయన్నమాట. ఇందులోనే స్పెర్మటోజోవా, ఓకే, అనేటువంటిది జరిగి స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఈ టెస్టిస్ లో సెమీ ఇన్ఫరస్ ట్యూబ్యూల్ లో స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇది ప్రొడ్యూస్ అయ్యి చూడండి, స్ట్రైట్ ట్యూబ్యూల్ రెండు రింగులో ఉన్న తర్వాత స్ట్రైట్ ట్యూబ్యూల్ లో వెళ్తుందన్నమాట. ఓకే, స్ట్రైట్ ట్యూబ్యూల్ లోంచి రేటే టెస్టిస్ అంటామట. అంతా బాగా రేటే టెస్టిస్ లోకి ద్వారా వెళ్ళి డిఫరెంట్ డక్ట్యూల్స్ అంటారన్నమాట. డిఫరెంట్ డక్ట్యూల్స్ అంటారంటే బయటకు వెళ్ళేవి. మరి డిఫరెంట్ అంటే బయటికి, డిఫరెంట్ అంటే లోపలికి, డిఫరెంట్ అంటే బయటికి. బయటికి ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయంటే ఎపిడిడిమస్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుందన్నమాట. స్పెర్మ్స్ అక్కడ స్టోర్ అవుతాయి. ఓకే, ఇలా చూడండి, హెడ్, దాని ఎపిడిడిమస్ అంటారు. ఎపిడిడిమస్ హెడ్ మాట. మధ్యలో ఉన్నది బాడీ, కార్పస్ ఎపిడిడిమస్ అంటారన్నమాట. బాడీ మాట. అది లాస్ట్ లో ఉన్నది టైల్, కౌల ఎపిడిడిమస్ అంటారన్నమాట, టైల్. ఓకే, ఈ ఎఫరెంట్ డక్ట్యూల్స్ ని వేసా ఎఫరెంటియా అని కూడా అంటారన్నమాట. అర్థమైందా? దాంట్లో నుంచి వెళ్ళి ఎఫరెంట్ డక్ట్యూల్స్ నుంచి వెళ్ళి హెడ్ లో
మొత్తం ఈ ఎపిడిడిమస్ లో స్టోర్ అవుతుందన్నమాట. అర్థమైన విద్యార్థులు ఏది స్పెర్మ్ అన్నమాట. ఓకే, ఇతర విద్యార్థులు థింక్ వై టెస్టిస్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ది అబ్డామినల్ క్యావిటీ అని క్వశ్చన్ ఒకటి వేశారు. క్వశ్చన్ అవర్లో మనకి ఏమిటంటే దానికి ఆన్సర్ స్క్రోటమ్ హెల్ప్స్. స్క్రోటమ్ ఉంటుంది కదా, టెస్టిస్ ఉంటుంది స్క్రోటము. స్క్రోటమ్ హెల్ప్స్ మెయింటైనింగ్ లో టెంపరేచర్ ఆఫ్ టెస్టిస్. లోయర్ దాన్ ది బాడీ టెంపరేచర్ అన్నమాట ఉండాలి. నెసరీ ఫర్ స్పెర్మ్ ఫార్మేషన్. స్పెర్మ్ ఫార్మేషన్ కానీ స్పెర్మ్ డెత్ అవ్వకుండా చూడడానికి మన బాడీ టెంపరేచర్ కన్నా లోయర్ లో ఉండాలి. కాబట్టి టెస్టిస్ అవుట్ సైడ్ బాడీలో ఉంటాయి. అర్థమైన విద్యార్థులు ఇక్కడ వ్యాస్ డిఫరెన్స్ అంటే ఇది కూడా ఒక డక్టస్ డిఫరెన్స్ అని కూడా అంటారన్నమాట. స్పెర్మ్ డక్ట్ అని కూడా అంటారన్నమాట. ఇది లాంగ్ మస్కులర్ ట్యూబ్ మాట. ఎక్కడి నుంచి ఇది ఎపిడిడిమిస్ నుంచి పెల్విక్ క్యావిటీలోకి వెళ్ళి బిహైండ్ యువర్ బ్లాడర్, యూరిన్ బ్లాడర్ బిహైండ్ నుంచి వెళ్ళి వెనక నుంచి వెళ్ళి అండ్ కనెక్ట్ టు యువర్ యురెత్రా. యురెత్రాకి కనెక్ట్ అవుతుందన్నమాట. త్రూ ఏ స్ట్రక్చర్ కాల్ యురెట్రిక్ డక్ట్ అనేటువంటిది. దాంతో ఇది యురెత్రాకి కనెక్ట్ అవుతుంది. అది వ్యాస్ డిఫరెన్స్ కి వ్యాస్ ఇన్ఫరెన్స్ కి తేడా. విద్యార్థులు మనము స్క్రోటమ్ గురించి టెస్టిస్ గురించి వాటిలో పార్ట్లు ఇవన్నీ నేర్చుకున్నాం. తర్వాత ఇలాగా మెచ్యూర్ అయినటువంటి ఎక్కడ మెచ్యూర్ అవుతాయి స్పెర్మ్? ఎపిడిడిమస్ లో. ఎపిడిడిమస్ అనేటువంటి దాంట్లో ఈ స్పెర్మ్ అనేటువంటిది మెచ్యూర్ అవుతుందన్నమాట. మీరు చూపించాం చూడండి, ఎపిడిడిమస్ అది చూపించాం వేరే దాంట్లో చూసారా. ఆ దాంట్లో మెచ్యూర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? మెచ్యూర్ అయ్యి అక్కడ అవి ఉంటాయన్నమాట. ఓకే, ఉండి ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగిందో అప్పుడు ఈ స్పెర్మ్ ఏం చేస్తుందంటే సెమినల్ డక్ట్స్ ద్వారా వ్యాస్ డిఫరెన్స్ తగ్గింది కదా, అది ఈ యురేటర్స్ ని కిడ్నీ నుంచి వచ్చేటువంటి యురేటర్స్ లూప్ మాట వెనకాల నుంచి వెళ్ళి చుట్టుకుంటుందన్నమాట. వెనకాల నుంచి వెళ్ళి అది సెమినల్ వెసికల్స్ అనేటువంటి దాంట్లో కలుస్తుందన్నమాట. ఈ సెమినల్ వెసికల్స్ ఏం చేస్తాయంటే ఈ వ్యాస్ డిఫరెన్స్ లో కలుస్తాయి అన్నమాట. కలిసి అవి కొన్ని ప్రోటీన్లు కొన్ని ఫ్లూయిడ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, అలా రిలీజ్ చేసిన ఫ్లూయిడ్ ఏమవుతుందంటే ప్రోస్టేట్ గ్లాండ్స్ లోకి వస్తుందన్నమాట. ప్రోస్టేట్ గ్లాండ్స్ ద్వారా అది యురెత్రాకి వెళుతుందన్నమాట. యురెత్రాకి వెళ్లి యురెత్రాలోంచి కాపర్ గ్లాండ్స్ అనేటువంటి మరి యొక్క గ్లాండ్స్ నుంచి ద్వారా కొన్ని ఫ్లూయిడ్స్ ని అది రిసీవ్ చేసుకుని అలాగ స్పెర్మ్ ఇటువంటి ఫ్లూయిడ్స్ ని మంచి మంచి ఫ్లూయిడ్స్ ని రిసీవ్ చేసుకుంటూ యురెత్రా ద్వారా సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో స్పెర్మ్ ని ఇజిక్యులేట్ చేస్తున్నమాట. దీంతో వెజినాలోకి సెర్విక్స్ లోకి ఇజెక్ట్ చేస్తున్నమాట. ఇవి ఏ పదార్థాలని రిలీజ్ చేస్తాయి? సెమినల్ వెసికల్ కానీ ప్రోస్టేట్ గ్లాండ్స్ కానీ కాపర్ గ్లాండ్స్ కానీ ఎటువంటి పదార్థాలు అవి రిలీజ్ చేస్తాయి, ఎందుకు ఎలా ఉపయోగపడతాయి అవి మనం నేర్చుకుందాం. విద్యార్థులు ఇక్కడ మనం ఏ ఫ్లూయిడ్స్ ని అవి రిలీజ్ చేస్తాయో మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా స్పెర్మ్ అనేటువంటిది ఎపిడిడిమిస్ నుండి సెమినల్ డక్ట్ ద్వారా వ్యాస్ డిఫరెన్స్ ద్వారా అది యురెత్రాని చేరుకుంటుందన్నమాట. ఎక్కడ సెమినల్ వెసికల్స్ అనేటువంటి వాటి ద్వారా త్రూ మాట, అక్కడ జంక్షన్ మాట. అది ఈ సెమినల్ వెసికల్స్ కొన్ని ఫ్లూయిడ్ ని అది సిక్యూర్ చేస్తాయి. ఒక ఫ్లూయిడ్ లాంటిమాట. ఈ ఫ్లూయిడ్ ఆల్కలైన్ లో ఉంటుందన్నమాట. ఇలా ఆల్కలైన్ లో ఎందుకంటే ఇది సర్వైవల్ ఆఫ్ ది స్పెర్మ్ ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇది ఇజిక్యులేట్ అవుతుందో వెజినాలోకి సెర్విక్స్ లోకి జనరల్ గా అక్కడ ఉన్నటువంటిది కొంచెం ఎసిడిక్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ స్పెర్మ్ ఎసిడిక్ లెవెల్లో వదలగానే అది స్పెర్మ్ డెత్ అవ్వకుండా ఆల్కలైన్ చేసేటందుకు స్పెర్మ్ బ్రతికేటందుకు చేసేటందుకే
ఇది ఆల్కలైన్ ఫ్లూయిడ్ ని రిలీజ్ చేస్తుంది. ఏది? సెమినల్ వెసికల్. దేనికి? స్పెర్మ్ కి. ఇంకోటి ఏంటంటే ఈ సెమినల్ వెసికల్ ఒక జెల్లీ టైప్, ఒక స్టికీ టైప్. ఓకే, ఒక స్టికీ టైప్ ఫ్లూయిడ్ ని కూడా, ప్రోటీన్ ని కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. అదే దాంతో పాటు ఇది ఏం చేస్తుందంటే, ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే స్టికీగా ఉంచుతుందన్నమాట. ఎప్పుడైతే స్పెర్మ్ ఇజిక్యులేట్ అవుతుందో వెజినా నుంచి సర్విక్స్ కి డైరెక్ట్ గా ఇజిక్యులేట్ అవుతుందో అవి అక్కడ స్టిక్ అయి ఉంటాయన్నమాట. ఏది? స్పెర్మ్ స్టిక్ అయి ఉంటాయి మరి, జారిపోకుండా కింద పడిపోకుండా స్టిక్ అయి ఉండడానికి ఈ ప్రోటీన్ నుంచి సంబంధిత ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏంటంటే మేక్ సర్విక్స్ ఓపెన్ అనమాట. సర్విక్స్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఈ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. మూడోది ఏంటంటే ఇది ఫ్రూక్టోజ్ అనేది ఉంటుంది. ఫ్రూక్టోజ్ ఎందుకు? స్పెర్మ్ కి ఏటీపీ కావాలి కదా. మనం ముందు స్పెర్మ్ గురించి, దాని యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. స్పెర్మ్ కూడా ఏటీపీని తీసుకుని అది స్విమ్ చేయడానికి మాట. ఇట్ ఆల్ ది వే టు స్విమ్ టు సర్విక్స్ టు యూటరస్ నుంచి ఫండస్ వెళ్ళి, ఫండస్ నుంచి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్ళాలి. ఇంత దూరం అది స్విమ్ చేస్తూ వెళ్ళాలంటే అది దానికి కావాల్సిన శక్తి కావాలన్నమాట. ఈ శక్తిని ఇచ్చేది ఫ్రూక్టోజ్, ఏటీపీ తయారు చేస్తున్నది. అది స్విమ్ చేస్తూ వెళ్తుందన్నమాట ఎగ్ దగ్గరికి. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ విద్యార్థులు నెక్స్ట్ ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్. ఎలా వచ్చింది ఈ ప్రోస్టేట్ గ్లాండ్? ఏంటంటే యూరెత్రాని యూరిన్ బ్లాడర్ నుంచి యూరెత్రాకి కలుపుతుందన్నమాట. ఇది ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్ పని ఏమిటంటే ఈ స్పెర్మ్ కి నర్స్ చేయడానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ ని కూడా ఇది ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఒక రకమైనటువంటి స్మూత్ మజిల్స్ కలిగి ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ స్మూత్ మజిల్స్ కలగడం వల్ల ఇది ఒక్కోసారి ఇజిక్యులేటింగ్ టైంలో, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో, వెన్ ది ఇజిక్యులేట్ ది స్పెర్మ్ టైంలో ఇది స్క్వీజెస్ ది యూరెత్రా బిగినింగ్ పాయింట్ సో దట్ ది యూరిన్ విల్ నాట్ మిక్స్ విత్ స్పెర్మ్ అనేటువంటిది కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్స్ ఒక్కోసారి ఏజ్ సమయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎన్లార్జ్ అవుతుంది అనమాట. ఎన్లార్జ్ అవడం వల్ల ఇట్ లీడ్స్ టు సమ్ టైమ్స్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. ఇలా రావడం ఎన్లార్జ్ అవడం వల్ల డిఫికల్టీ స్టాపింగ్ యూరినేటింగ్ ఒకటి, వీక్ ఆఫ్ యూరిన్ ఒకటి, ఓకే, ఇజిక్యులేటింగ్ ది పీయింగ్, ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా జరగడానికి అవకాశం ఉంది మాట. ఇక విద్యార్థులు కాపర్స్ గ్లాండ్స్ మాట, ఒక పీ సైజ్డ్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫీరియర్ ప్రోస్టేట్ గ్లాండ్ మాట. ఓకే, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఇవి థిక్ క్లియర్ మ్యూకస్ ఒక ఫ్లూయిడ్ ని అవి ఇజెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు ఇజెక్ట్ చేస్తుందంటే ఇది ప్రీ ఇజిక్యులేషన్ అంటారన్నమాట. ప్రీ ఇజిక్యులేషన్ ఆఫ్ స్పెర్మ్ అంట. దట్ డ్రైన్స్ ఇంటూ ది స్పాంజీ యురెత్రా అన్నమాట. ఏదైనా యురెత్రాలో కూడా ఏ విధమైనటువంటి ఒక ఎసిడిక్ నేచర్ కానీ ఏదైనా ఉంటే అది స్మూదింగ్ చేయడానికి, అది క్లీన్ చేయడానికి ఆల్కలైన్ లో ఉంటుందన్నమాట. ఇది కూడా ఈ కాపర్ గ్లాండ్స్ స్పెర్మ్ ని, లైఫ్ ని మంచిగా చేయడానికి, ఎక్కువ చేయడానికి, వాటిని కొంచెం హెల్దీగా ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఫ్లూయిడ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ స్పెర్మ్ గురించి చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ స్పెర్మ్ కౌంట్ అనేది ఎంత ఉండాలి? ద నెంబర్ ఆఫ్ స్పెర్మ్ ఫౌండ్ ఇన్ 1 milliliter ఆఫ్ ఇజిక్యులేషన్ అన్నమాట. ఒక ఇజిక్యులేషన్ లో 1 milliliter లో ఎంత స్పెర్మ్ ఉండాలి? 1 ml ఆఫ్ స్పెర్మ్ నార్మల్లీ కంటైన్స్ 100 million స్పెర్మ్స్ ఉంటాయన్నమాట దాంట్లో. సో ది యావరేజ్ అమౌంట్ ఆఫ్ స్పెర్మ్ రిలీజ్ డ్యూరింగ్ 1 ejaculation is 3 ml ఉంటుందన్నమాట. సో రిజల్ట్ ఈస్ 3 ml ejaculation will contain 300 million స్పెర్మ్స్ ని కలిగి ఉంటేనే ఒక హెల్దీ పర్సన్ యొక్క ఎజిక్యులేషన్
విద్యార్థులు వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ న్యూలో ఈసారి మనం క్యాక్టస్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ క్యాక్టస్ అనేటువంటి ఈ ప్లాంట్ ఇది డెజర్ట్ ప్రాంతాలకు చెందిందన్నమాట. సో డెజర్ట్ లో నీరు ఉండదు కాబట్టి ఇది కొన్ని పద్ధతుల ద్వారా కొన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకు సర్వైవ్ అవడానికి. ఓకే, ఇది ఎలా సర్వైవ్ అవుతుందంటే ఈ క్యాక్టస్ కి లీవ్స్ ఉండవు. ఓకే, లీవ్స్ ఉంటే ఏమవుతుందన్నమాట, ఎక్కువ ట్రాన్స్పిరేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైందా విద్యార్థులు? ఎక్కువ ట్రాన్స్పిరేషన్ చేసుకుని అది లీవ్స్ బయటకి నీళ్ళని బయట వదిలేస్తుంది కాబట్టి అక్కడ డెజర్ట్ లో నీళ్ళు ఎక్కువ దొరకదు కాబట్టి నీరుని ఎంత ఎప్పుడైతే అంత కన్జర్వ్ చేసుకోవాలన్నమాట. అందువల్ల ఈ క్యాక్టస్ ఎలా రూపాంతరం చెందిందంటే లీవ్స్ వుడ్ లూజ్ మోర్ వాటర్ కాబట్టి దానివల్ల బర్న్ అయిపోతుంది సన్మానం. ఇన్స్టెడ్ క్యాక్టస్ హ్యాస్ పైన్స్ ముళ్ళులా ఉంటాయన్నమాట. వీటి ఏమిటి మోడిఫైడ్ లీవ్స్ దట్ హెల్ప్ కన్జర్వ్ వాటర్, కన్జర్వ్ చేసుకుంటుంది వాటర్, ప్రివెంటింగ్ ఓవర్ హీటింగ్, కలెక్ట్ మాయిశ్చర్, ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ స్పైన్స్. అండ్ బెటర్ ప్రెడేటర్స్ కూడా కప్పుకుని అది ఏదైనా తిందామని వచ్చినా దాని ముళ్ళు లాంటివి గుచ్చుకుని ఆ ప్రెడేటర్స్ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. చూసారా విద్యార్థులు, డెజర్ట్ లో ఎటువంటి అడాప్ట్ చేసుకుంటాయో ప్లాంట్స్. ఇది మన ఎక్స్ప్లోర్ న్యూలో సెకండ్ ఓకే గా మనం చెప్పుకోవచ్చు.